అందరికీ నమస్కారం అండి. ఈ కథను రచించినది ఉమా బాలగారు. ఇక కథలోనికి వస్తే, మంచి అయినా చెడు అయినా ఒక నిర్ణయం తీసుకునే ముందు కాస్త ముందు వెనక ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కోసారి మానసిక స్థితిని బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మానసిక స్థితి ఎప్పుడు ఒకేలాగా ఉండదు. పైగా మనం తీసుకునే నిర్ణయాలు మన వాళ్ళు అనుకున్న వాళ్ళ మీద కూడా ప్రభావాన్ని చూపుతాయి. ఈ మాటలు విని సాలోచనగా చూస్తున్న ఇందుమతిని చూసి అంది అంజలి. ఏంటి మేడం, ఈ మాటలు ఎక్కడో విన్నట్టున్నాయి కదా? ఒక 20 సంవత్సరాల క్రితం మీరు నాతో అన్నవే. నేను ఎవరా అనుకుంటున్నారా? లెక్కలేనంత మందిని తీర్చిదిద్దిన మీకు ఎంతమందిని గుర్తుంటారులేండి. నేను అంజలిని. మీ ఇంటికి ఫిజిక్స్ ట్యూషన్కి వచ్చేదాన్ని. గుర్తుకు వచ్చానా? అంది నవ్వుతూ అంజలి. అంజలిని తేరిపార చూసి కంటిపైన అర్ధచంద్రాకారంలో ఉన్న మచ్చని చూసి చిరునవ్వుతూ అంది ఇందుమతి. భలేదానివే. అందరూ గుర్తు ఉండకపోవచ్చు, కొంతమంది మాత్రం అలా ఎప్పటికీ గుర్తుండిపోతారు అని. అప్పుడు అంది అంజలి. ఏంటి మేడం ఇది అని. ఇందుమతి తప్పు చేసిన దానిలాగా తలదించుకుంటే, ఈ బటర్ మిల్క్ తాగి కాసేపు రెస్ట్ తీసుకోండి, నేను మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయింది అంజలి. అంజలి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది ఇందుమతి. గత జీవితపు ఆలోచనలు ముప్పిరిగొనగా. ఇందుమతికి 2 మగపిల్లలు. నగరంలో పేరున్న ఆడపిల్లల కాలేజీలో లెక్చరర్ ఇందుమతి. భర్త రాజశేఖర్ కూడా బ్యాంకులో పనిచేసేవాడు. పిల్లలకు 10-12 ఏళ్ల వయసులో అతను తాగుడుకు బానిసై అనారోగ్యంతో మరణించాడు. ఇందుమతి 2 పిల్లలతో సింగిల్ పేరెంట్గా ఉండిపోయింది. ఇందుమతి ఫిజిక్స్ లెక్చరర్. అంకిత భావంతో పనిచేస్తూ మంచి లెక్చరర్గా పేరు తెచ్చుకుంది. తను చెప్పే విధానము, వ్యవహరించే తీరు, ఆహార్యంతో ఎంతోమంది విద్యార్థినులకు అభిమాన లెక్చరర్ అయ్యింది. బెస్ట్ లెక్చరర్గా అవార్డు అందుకుంది కూడా. అంజలి ఇంటర్మీడియట్ చదివేది ఆ రోజుల్లో. ఒకసారి అంజలి తల్లిదండ్రులు ఇందుమతి ఇంటికి వచ్చి తన అమ్మాయికి ఫిజిక్స్లో డౌట్స్ ఉన్నాయని ట్యూషన్ చెప్పమని, తమకి అంజలిని డాక్టర్ చేయడం ధ్యేయమని అభ్యర్థించారు. అప్పుడు ఇందుమతి సున్నితంగా తిరస్కరించింది. తను కాలేజీ రూల్స్ ప్రకారం తను ట్యూషన్స్ చెప్పకూడదని, తను ఆ రూల్స్కి కట్టుబడి ఉంటానని, సబ్జెక్ట్లో సందేహాలు వస్తే కాలేజీలో తన ఖాళీ సమయంలో కానీ ఏదో ఆదివారం 1 గంట ఇంటికి వచ్చినా తను సహాయం చేస్తానని చెప్పింది. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అంజలి స్టాఫ్ రూమ్లో కొన్నిసార్లు కలిసి అప్పుడప్పుడు ఇందుమతి ఇంటికి వచ్చేది. అలా వచ్చినప్పుడు ఇందుమతి పిల్లలతో సరదాగా ఆడేది. అంజలి ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు ఇందుమతి అడిగింది అంజలిని. అంజలి, నువ్వు సబ్జెక్ట్లో బాగానే ఉన్నావు, నీ అంతటా నువ్వు చదువుకోగలవు, నువ్వేదో వీక్గా ఉన్నావు సబ్జెక్ట్లో అంటే నిజమనుకున్నాను. నాకు స్టూడెంట్తో మాట్లాడితే వాళ్ళు ఏ స్టాండర్డ్లో ఉన్నారు అని కనిపెట్టే సామర్థ్యం ఉంది. సంగతి చెప్పు అంది నవ్వుతూ. అంజలి తల వంచుకుని అంది. నిజమే మేడం, నాకు మీ సబ్జెక్ట్లో ఏ సందేహాలు లేవు. మా అమ్మ నాన్నగారులకు నన్ను డాక్టర్ని చేయాలని కోరిక. మా అమ్మ కజిన్స్, చుట్టాల పిల్లలందరూ డాక్టర్సు. తనకి వాళ్ళలా నేను డాక్టర్ అవ్వాలని కోరికే కానీ నాకు ఆసక్తి ఉందా లేదా అని చూడడం లేదు. తమ్ముడు ఇంకా చిన్నవాడు. నాన్న అమ్మ ఏదంటే అదే. నాకు అస్సలు ఇష్టం లేదు సైన్స్ సబ్జెక్ట్స్ ఏవి, ఈ ఫిజిక్స్ తప్ప. అది కూడా ఈ సబ్జెక్ట్కి మ్యాథ్స్లో కాస్త అనుబంధం ఉంది కాబట్టి. ఈ పోటీలో నాకు ర్యాంక్ వస్తుందో లేదో. వచ్చిన ఒత్తిడి నేను తట్టుకోలేను. జీవితమంతా చదువు చదువు అని పరిగెడుతూనే ఉండాలి ఆ ఫీల్డ్లో. ఒక 6 గంటలు నిద్ర తప్ప ఎప్పుడూ చదువుకోమని ట్యూషన్స్ పెడతామని నా వెంట పడ్డారు. ఆ బాధ తప్పించుకోవడానికి ఫిజిక్స్లో వీక్ అని అబద్ధమాడి నాకెంతో ఇష్టమైన మీతో టైం స్పెండ్ చేయడానికి ఇలా వస్తున్నాను. ఇష్టం లేని చదువు నేను చదవలేకపోతున్నాను మేడం. నాకు ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఇష్టంగా చదువుకోవాలనుంది. అలా కుదరడం లేదు. ఒక్కోసారి పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా వస్తున్నాయి అని వెక్కి వెక్కి ఏడుస్తున్న అంజలిని ఓదార్చి ధైర్యం చెప్పి ఒకరోజు సెలవు పెట్టి అంజలి కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇందుమతి. అంజలి పేరెంట్స్తో మాట్లాడింది అనడం కన్నా కౌన్సిలింగ్ ఇచ్చింది అంటే బాగుంటుంది. అంజలి బాధ ఏమిటో చెప్పింది. నిర్లక్ష్యం చేస్తే అంజలి ఆలోచనలు విపరీతంగా ఉన్నాయని కూడా, అంజలిని చక్కగా ఎంఎస్సి ఫిజిక్స్ చదివించమని, ఇష్టమైతే పిహెచ్డి చేయిస్తే అంజలి ఇలా కూడా డాక్టర్ అయ్యి మిమ్మల్ని సంతృప్తి పరిచేలా చేస్తుందని ఆలోచించమని చెప్పింది. గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకుని వెళ్ళొచ్చు, కానీ నీళ్లు తాగించలేము, అది ఇష్టపడి తాగాలి తప్ప అని వాళ్ళు గ్రహించి అంజలి ఇష్టాన్ని, ఇందుమతి సలహాని గౌరవించారు. అంజలిని ఇంటర్ పూర్తయ్యాక ఇదే చూడడం ఇందుమతి. ఒక అరగంటకి వచ్చిన అంజలి మంచం పక్కన ఉన్న కుర్చీని జరుపుకొని ఇందుమతికి దగ్గరగా కూర్చుని అంది. నా స్నేహితురాలు డాక్టర్ సుజన. తను హాస్పిటల్లో మిమ్మల్ని గుర్తుపట్టి నాకు కాల్ చేసింది. తను మీ స్టూడెంటే. మిమ్మల్ని అపస్మారక స్థితిలో హాస్పిటల్లో చేర్చాడట మీ అబ్బాయి. తను మీకు ట్రీట్మెంట్ ఇచ్చి నాకు చెప్పింది. నేను హుటాహుటీన వచ్చి మీ పరిస్థితి బాగుందని తెలిసాక మీ అబ్బాయితో మాట్లాడి కొన్ని రోజులు నా దగ్గర ఉంచుకుంటానని ఇలా తీసుకువచ్చాను. మేడం, నా గురించి చెప్తా వినండి. నేను మీరిచ్చిన డైరెక్షన్లోనే ఫిజిక్స్లో డాక్టరేట్ చేశాను. నా సహాధ్యాయిని పెళ్లి చేసుకున్నాను. తమ్ముడికి సిటీలో ఇల్లు, నాకు ఊళ్ళో పొలము ఇచ్చారు అమ్మా నాన్న. నేను ఆ పొలం అమ్మి ఇక్కడ 1000 గజాల స్థలం కొని ఇలా కట్టించి కొంతమంది అనాథలను ఇక్కడ ఉంచి చదివిస్తున్నాను.
ప్రస్తుతం 10 మంది ఉన్నారు మా వారి సహకారంతో. అంతవరకే నాకు వీలవుతుంది. భవిష్యత్తులో అవకాశం ఉంటే ఇంకా పెంచాలని నా కోరిక. నేను నా ఉద్యోగం చేసుకుంటూ 4 మనుషుల్ని పెట్టి నడుపుతున్నాను. ఇది నా కథ. మీ గురించి చెప్పండి. ఎందుకిలా చేశారు మీరు? అంది సూటిగా. ఇందుమతి చెప్పడం మొదలుపెట్టింది. అంజలి, నేను నా 2 పిల్లల్ని బాగానే పెంచాను. మంచి చదువులు చెప్పించాను. 2 జీవితాల్లో స్థిరపడ్డాక వాళ్ళకి నచ్చిన అమ్మాయిలతోనే పెళ్లి జరిపించాను. అప్పటికి ఇంకా నాకు 3 ఏళ్ల సర్వీస్ ఉంది. మంచి తల్లిగానే కాదు, మంచి అత్తగారిగా, మంచి గ్రాండ్ మదర్గా ఆదర్శంగా ఉండాలనే నా కోరిక. పెద్ద కోడలు ఆముక్త, వాళ్ళు 2 ఆడపిల్లలు. ఆముక్తకి తన తల్లిదండ్రుల బాధ్యత ఉంది. బాధ్యత ఎవరికైనా ఒకటే. దాన్ని బాధ్యతగా, ఒక కర్తవ్యంగా, ప్రేమగా నిర్వర్తించాలి కూడా. చిన్న కోడలు కౌముదికి ఒక తమ్ముడు. నేను ఉద్యోగంలో రిటైర్ అయ్యి నా పెద్ద కొడుకు విహారీ దగ్గరికి వెళ్ళాను. అప్పటికే ఆముక్త తల్లిదండ్రులు 2 అక్కడే ఉన్నారు. ఎంతో ఉత్సాహంగా వెళ్ళాను. నా విశ్రాంతి జీవితం హాయిగా ప్రశాంతంగా గడపాలి అని ఏవేవో ప్రణాళికలు వేసుకున్నాను. కానీ వాళ్ళకి నా రాక చాలా ఇబ్బందికరంగా ఉందని తర్వాత అర్థమయ్యింది. నా చదువు, నా ఉద్యోగము, నా అవార్డ్సు, నా వ్యక్తిత్వము అక్కడ వాళ్ళకి అనవసరం. నేను ఒక అత్తగారిని మాత్రమే. ఒక నెగిటివ్ ఫీలింగ్ నేనంటే. నేను ఆ ఇంట్లో ఒక అతిథిని మాత్రమే. టైంకి వెళ్ళి పెట్టింది తిని నా రూమ్కి వెళ్ళిపోవాలి. రూమ్లో నాకు టీవీ ఉండేది ప్రత్యేకంగా. కానీ నాకు ఎప్పుడూ టీవీ చూసే అలవాటు లేదు. పుస్తకాలతోనే కాలక్షేపం. కొడుకు కోడలు పొద్దున ఆఫీస్కి వెళ్ళి రాత్రి 7 గంటలకు వచ్చేవారు. ఎవరి జీవన విధానం వారిది. నేను దేనిని తప్పు పట్టను. నేను ఆముక్త అమ్మా నాన్నలతో మాట్లాడదామని వెళితే మాట్లాడుకుంటున్న వాళ్ళు నన్ను చూసి ఆపేసేవారు. నన్ను వాళ్లలో కలుపుకునేవాళ్ళు కాదు. నేను ఎంతో సహనంగా కలిసిపోవాలని ప్రయత్నించాను. ఎక్కడ మా అబ్బాయికి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. వాడి దృష్టిలో అమ్మ అంటే చిన్నప్పటి నుంచి ఉన్న అదే ఉన్నత భావం ఉండాలనే నా స్వార్థం. వాడికి మనశ్శాంతి దూరం చేయకూడదనే తల్లిగా నా తాపత్రయం. ఎంత ప్రయత్నించినా నా స్కిల్స్ ఏవి అక్కడ ఫలించలేదు. కొన్ని రోజులు ఉండి 2వ వాడు విరాజ్ దగ్గరికి వెళ్ళాను. ప్రెగ్నెంట్గా ఉన్న కోడలు తాత్కాలికంగా ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండేది. 3 మనుషులకి వంట పెద్ద పని కాదు నా దృష్టిలో. ఇష్టంగానే ఆ పనిని చేతిలోకి తీసుకున్నా. తనకి ఇష్టమైనవి వండి పెట్టాలనే నా తాపత్రయం. నా పని అయ్యాక హాల్లో కూర్చునేదాన్ని. కోడలు చిన్న మాటలు మాట్లాడేది అప్పుడప్పుడు నాతో. ఎక్కువగా చెన్నైలో ఉన్న తల్లిదండ్రులతో వీడియో కాల్స్తో మాట్లాడుతూ ఉండేది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో జరిగే ప్రతి విషయం చెప్తూనే ఉండేది. నేను చేసిన వంటలు కూడా వీడియోలో చూపిస్తూ. తల్లి ప్రతిదానికి ఆదుర్దా పడుతూనే ఉండేది. అయ్యో, మొన్ననే తిన్నావు కదే ఆ పప్పు, వేరే పప్పు ఏదైనా చేయమనకపోయావా? ఆ కూర వేరేలా చేయొచ్చుగా అని సలహాలు ఇవ్వడం. కూతురి ఇంట్లో కూతురు అత్తగారు కూడా ఉండగా అంతలా జోక్యం చేసుకోవడం ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. నా మీద నమ్మకం లేదు వాళ్ళకి. అది నన్నెంతో బాధించేది. నేను తల్లినే. నాకు ఆడపిల్లలు లేకపోవచ్చు. ఆడదానికి అన్ని అనుభవాలు ఉన్నదాన్ని, అన్ని ఫీలింగ్స్ని అనుభూతి చెందినదాన్ని. బండరాయిని కాదు కదా. నేను 2 బిడ్డలను కన్నాను. ఇంట్లో జరిగే ప్రతిదీ లైవ్లో తెలుసుకోవాలని తాపత్రయం ఎంతసేపు. నన్ను సీసీటీవీలో అనుక్షణం గమనిస్తున్న అనుభూతి నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇంకెన్నాళ్ళు ఉంటుందిటా మీ అత్తగారు అన్న మాట కూడా నాకు వినిపించింది ఒకసారి. వాళ్ళ మాటలు నేను విన్నట్టు ఉంటుందని చాలా మొహమాటపడి నా రూమ్లోకి వెళ్ళిపోయేదాన్ని. ఇంకో 2 నెలల్లో వాళ్ళు ఇక్కడికే వస్తారు కూతురు డెలివరీకి. నా కొడుకు విరాజ్ తన భార్య ఇక్కడే ఉంటుందని వాళ్ళనే రమ్మన్నాడు కూతురి డెలివరీకి. పైగా మా అమ్మ ఉంటుంది కూడా అని చెప్పాడు. నా సహాయం కూడా ఉంటుందని వాడికి నా మీద భరోసా. నేనంటే గౌరవం. కానీ ఈ ఇంట్లో నా ఉనికే నచ్చదని వాడికి నేను ఎలా చెప్పను? ఎలా చెప్పగలను? నేనేమైనా చెప్తే వాడు నువ్వు ఒక మామూలు అత్తగారివేనా అన్నట్టు చూస్తే నేను తట్టుకోగలనా? ఇవన్నీ నా ఊహలు. మగపిల్లలకు కొన్ని విషయాలు అస్సలు తెలియవు. వాళ్ళు ప్రతిదీ పట్టించుకోలేరు. ముఖ్యంగా కుటుంబ రాజకీయాలు వాళ్ళకి తెలియవు. ఇవన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళ మనసుల్ని కలుషితం చేయడం సబబా అనిపించింది నాలో నాకే. ముఖ్యంగా నా వలన వాళ్ళ మధ్య ఏ చిన్న మనస్పర్ధ రాకూడదు. ఇక్కడ కూడా మళ్ళీ నేను సర్దుకుపోయి ఉండాలి, ముడుచుకుపోయి ఉండాలి. నా షెల్లులో నేనే ఉండాలి. ఎన్నేళ్ళు ఇలా? ఎన్నని చెప్పను అంజలి. అన్నీ చెప్తే సిల్లీగా ఉంటాయి. అన్నీ చిన్న విషయాలుగా అనిపిస్తాయి వినేవాళ్ళకి. ఒంటరి జీవితానికి నేను భయపడను. కానీ ఇన్నేళ్ళు నాకు ప్రపంచం ఉండేది. కాలేజీ పిల్లలు, చదువు అంటూ సెలవు వస్తే ఆనందం. ఇప్పుడు అన్నీ సెలవులే. ఎటువంటి చిన్న ఆనందాలు లేవు. ఎప్పుడూ ఇంత ఖాళీ ఎరగని నాకు తెలుగులో ఏమంటారో తెలియదు కానీ జీవితంలో ఒక పెద్ద వ్యాక్యూమ్ వచ్చేసింది. దీనిని నేను భరించలేకపోతున్నాను. తెలియని దిగులు. దేని మీద ఆసక్తి ఉండేది కాదు. పుస్తకాలు చదువుదామన్నా ఏకాగ్రత కుదరడం లేదు. తెల్లారితే భయం, ఆ రోజు ఎలా గడుస్తుందా అని. ఒక విధంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అని చెప్పవచ్చు. నిద్ర కోసం ట్యాబ్లెట్లు రోజుకొకటి, చాలా మైల్డ్ డోస్ డాక్టర్ సలహా మీద వాడుతూ ఉండేదాన్ని చాలా ఏళ్లుగా.
అవి కాస్త ఎక్కువేసేసుకున్నాను. అందరికీ స్ఫూర్తినిచ్చే నేను తప్పే చేశాను. నా వరకు వచ్చేసరికి సాధారణ స్త్రీని అయిపోయాను అని తల వంచుకుని గిల్టీగా అంటున్న ఇందుమతిని చూస్తే బోలెడు జాలి దుఃఖము వచ్చాయి అంజలికి. ఇందుమతి చెయ్యి పట్టుకుని అంది. అంజలి ఆర్ద్రతగా, మేడం, అంతా మర్చిపోండి. మీ అవసరం చాలామందికి ఉంది. నేను మీ పిల్లలతో మాట్లాడతాను. వాళ్ళు తప్పక అర్థం చేసుకుంటారు. మీరు ఇక్కడ ఉండండి మేడం. మీరు ఈ 10 మంది పిల్లల్ని, ఇక్కడ పనిచేసే వాళ్ళని పర్యవేక్షించండి. చాలు. ఒక ఆఫీస్ రూము, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నేను కల్పిస్తాను. అలా అని ఇక్కడే ఎప్పటికీ ఉండిపోమ్మని అనను. ఉంటే నాకంటే సంతోషించేవాళ్ళు ఉండరు. కానీ అది నా స్వార్థం అవుతుంది. మీకు ఎక్కడైనా ఎప్పుడైనా ఉండే స్వేచ్ఛ ఉంది. మనుషులు ఎప్పుడూ ఒకేలాగా ఉండరు మేడం. మార్పు తప్పక వస్తుంది. మీ కుటుంబం ఎప్పటికీ మీ కుటుంబమే. మీ పిల్లలకి మీరు కావాలి. ఇది మీ ఆఫీస్ అనుకోండి. మీరు తిరిగి ఈ వాతావరణంలో పడితే మామూలు మనిషి అవుతారు. మీలాంటి వాళ్ళు నాకు అండగా ఉంటే నాకు కూడా ఎంతో ధైర్యంగా ఉంటుంది. ఎంతో కొంత మీకు జీతం కూడా చెల్లిస్తాను అనగానే తన చేతిలో ఉన్న అంజలి చెయ్యి ప్రేమగా నొక్కి, డబ్బుకి అన్ని చోట్ల ప్రాధాన్యత ఉండదు అంజలి. దేవుడి దయవలన నాకు ఆ లోటు లేదు. నేను నీరు పోసిన ఒక చిన్న మొక్క ఎదిగి ఇంతటి మహావృక్షం అవుతుందని, అందులో నాకు నీడ దొరుకుతుంది అని ఊహించలేదు. ఈ నీడలో నేను మళ్ళీ మామూలు ఇందుమతిని అవుతాననే ఆశ కలుగుతోంది నాకు. తప్పక నీ ప్రాజెక్టులో నేను భాగస్వామిని అవుతాను అంది ఇందుమతి ఎంతో ఉత్సాహంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.